చాలా మహిమగల టెంపుల్ ఇది. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు కోరుకుంటారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యిండ్రు. మన పెద్ద చరిత్ర ఏంటి, పూర్వం చాలా 12 సంవత్సరాల కింద టెంపుల్ ఇది. వ్యవసాయం చేస్తుంటే అలా విగ్రహం ఒక అతనికి దొరికింది. ఇక్కడ దొరకడం వల్ల ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎన్ని సంవత్సరాలు అయింటదన్నా? 1400 సంవత్సరాలు 1500 సంవత్సరాల కింద చోళరాజుల కాలం. ఓకే, చోళరాజు ఇగో చరిత్ర మనది ఇక్కడ ఉంటుంది. అగో రాతి పైన శిలాశాసనం. అది అంటే అది దొరికిందా? శిలాశాసనం వాళ్ళు స్థాపించింది శిలాశాసనం చోళరాజుల కాలంలో. ఎవరెవరు చెక్కింది అప్పట్లో స్టోరీ చెక్కిరు అన్నమాట, ఎవరెవరు ఏందని. ఇక్కడ స్వామివారు దొరికిన తర్వాత శిలాశాసనం మిగతా వాళ్ళకి తెలవడం కోసం. అయితే చోళరాజులు అప్పుడు రజాకాల టైంలో వాళ్ళు అప్పుడు నడిచిరు వాళ్ళు. ఈ చరిత్ర ఏంది, దీని ఆనవాళ్ళు ఏం తెలియకుండా వాళ్ళు వచ్చి దండయాత్ర చేసి ఆల్మోస్ట్ దండయాత్ర చేసి దాన్ని మొత్తం దోసం చేసి ఆల్రెడీ మొత్తం శిలాశాసనం మొత్తం కొట్టేసిరు, గీకేసిరు. దీని గుడి మీద కూడా జరిగారు. గుడి పైన కూడా దాడులు జరిగినాయి. కొన్ని సంపద అనేది కూడా దోసుకపోయినా చాలా, కానీ మనకు పెద్ద తెలియదు, చెప్పేటోళ్ళు లేరు, మనకు కొంత ఐడియా లేదు. మామూలుగా ఎట్లుంటది అన్న, ఏమన్నా ఫెస్టివల్స్ అంటే స్వామివారి కళ్యాణం మన ఫిబ్రవరిలో స్వామివారి అప్పుడు ఉంటది కదా. ఫిబ్రవరిలో అట్లా మన స్వామివారి బర్త్డే రోజే కానీ పండుగలకు మన దసరా, సంక్రాంతి, మంచి రోజు పుణ్యం ఇలా ఉంటుంది. ఆ రోజులలో ఊర్లోకి సేవ వస్తుంది, దేవుడు ఊర్లోకి వస్తాడు. ఆ రోజు ఊర్లోకి పోగా సేవ వస్తాయి. అంతా ఊర్లో నుంచి వచ్చిపోయి అక్కడ మంగళారతులు ఇస్తుంటారు. భక్తులు చాలా మంది పెద్ద ఎత్తున వస్తారు. మన జాతర అప్పుడు బాగుంటది, బ్రహ్మాండంగా. ఇప్పుడు యాదగిరి తర్వాత నెక్స్ట్ ఇదే యాదగిరి గుట్ట తర్వాత నెక్స్ట్ మామిళ్ళపల్లి. మూడు ఇవి ఉన్నాయి. యాదగిరి కూడా నెక్స్ట్ ఓబిలము అక్కడ ఉంటది ఒకటి. తర్వాత ఇప్పుడు ప్రతి శనివారం భక్తులు వస్తారు, చాలా మంది భక్తులు వస్తారు. ఇప్పుడు నైట్ పూట భజన కూడా చేసేది ఈ మధ్యలో కొంచెం చేయట్లేదు. ఎందుకన్నా? అది ఇంటర్నల్ కొంచెం ఉంటాయి. ఈ కొంచెం అంతకుముందు శనివారం భజన చేసేది, గ్రాండ్ భజన చేసేది. మన దీపావళి రోజు ఏమంటాము, మన కార్తీక పౌర్ణమి రోజు ఆ రోజు భజన, నెల రోజు భజన చేస్తాం. మళ్ళీ కార్తీక మాసంలో చేయాలి, ఫేమస్ టెంపుల్స్ కాబట్టి. సంక్రాంతి పండుగ రోజు బండ్లు తిరుగుతాయి మొత్తం ఊరు మొత్తం. మన చుట్టుపక్కల ఊర్లో వస్తాయి. ఈ దాసరా పిల్లి ఇక్కడ అన్ని ఊర్లో మళ్ళీ ఎక్కడ తిరుగుతాయినా చుట్టుముట్టు రౌండ్ మొత్తం గుడి చుట్టూ తిరుగుతాయి. ఓన్లీ ఈ గుడి చుట్టుముట్టు తిరుగుతాయి. మీతో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బాయ్ ఉంది కదా, కోనేరు అది నీట్ గా అయిందా? నీట్ గా కాదు, దాని గురించి మేము కొంచెం ఆలోచించినాం. మేము మన జిల్లా అధ్యక్షుడు నరేంద్ర రావు ఉన్నారు, ఆయనతో ఆలోచించి చాలా మందితో ఆలోచించాం. దాని కోనేరు ఏం చేయాలనుకున్నాం, కోనేరు దాన్ని మంచిగా చేయాలని ఆలోచన అనుకున్నాం. కానీ అది అట్లే. మీరు ఒకసారి మాకు ఇప్పుడు ఏబీపీ పిల్లలు వస్తారు, నిన్ననే వాళ్ళు మాట్లాడారు. మేము 50-100 మంది వస్తామన్నా, టెంపుల్స్ పురాతన టెంపుల్స్ ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చి క్లీన్ చేస్తామంటే ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటామని నిన్ననే మాట్లాడారు. మీరు వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తే పిల్లలు వస్తారు లోకల్కి. మాకు ఒక 2 రోజుల ముందు చెప్తే దాన్ని బట్టి ఏమైనా చేయగలుగుతాం. మీరు చెప్పేదే ఉంటుంది, ఆ పిల్లలు ఎప్పుడు రెడీగానే ఉంటారు. మీరు చెప్తే దాన్ని చేయగలుగుతాం, చేస్తాం ఇంకా. కానీ అది ఒకటి వాస్తుకు లేదని ఒకసారి వాస్తుకు లేదు, దాన్ని కూలగొట్టాలని చూస్తుంది. మళ్ళీ అది ఏదనే వాస్తుకు లేదంటారు. ఎవరు మామూలుగా ఇక్కడ ఉన్న వాస్తుకు లేని వల్ల దాని ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఊరుకున్నది ఇంతకుముందు కూడా. ఇక్కడ ఫుల్ జాతర ఉంది మామూలుగా అని అది తీసేసారు. ఇక్కడ ఇప్పుడు టెంపుల్ కూడా ఉంది, కొంచెం వాస్తుకు లేదని దీని కూడా ఏదో అన్నారు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు అన్ని తెలుసుకునే కట్టింటారు, అన్ని తెలుసుకునే ఇప్పటికన్నా మనకన్నా ఫాస్ట్ ఉన్నారు అప్పట్లో వాళ్ళే. మరి ఇంకా వాళ్ళే కట్టిరు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంకా కొంచెం మోడల్ చేంజ్ చేయాలి అని కొంచెం ఏదో అటు ఇటు జరుపుతున్నాం. సైడ్ మంచిగా ఏదైనా వేయాలి, కొత్త చేయాలని. వాళ్ళు వాస్తుకు ఎక్కడ ఏం చేయాలో కరెక్ట్ పెట్టరు, చిన్నగా ఇంత వెడల్పు పెట్టాలో అంతే. మనం ఏం చేస్తున్నాం, తెలంగాణ పబ్లిక్ ఎక్కువ వాళ్ళు ఏదో కావాలో కొంచెం పెద్దగా వేస్తున్నట్టు. ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నది, కొంచెం టెంపుల్ ఇట్టు ఉన్నది, కొంచెం వీళ్ళు ఏం తెలియదు కూడా టెంపుల్ ఇటు జరిపారు. ఇప్పుడు ఏమంటారు, ఇది వాస్తుకు లేదని మళ్ళీ అంటారు. ఇంత తీసేయాలి. మన రాయితోనే ఉంది టెంపుల్, సేమ్ ఇలానే దేవస్థానాలతో సాగున్నది. చిన్న ఉంది అలా కొని కదా అని ఏం చేసారు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు తీసేసారు. దాన్ని కొంచెం మళ్ళీ తీయాలని మళ్ళీ ఆలోచిస్తారు. వాళ్ళు కొంచెం ఇక్కడ ఉన్నా కొంచెం ఇప్పుడు కొంచెం తప్పిపోయింది, మళ్ళీ నీ దగ్గర కూలగొడాలని మళ్ళీ చూస్తారు. వాళ్ళే చేస్తారు, వాళ్ళే అప్పుడు వాస్తుకు అప్పట్లో కరెక్ట్ పెద్ద మనుషులు అప్పట్లో కరెక్టే ఉన్నది. వాస్తుకు మంచిగానే వాళ్ళు కట్టి దేవునికి ఎంత ఉన్నది శాంతి. అప్పుడు కోపం ఉగ్ర నరసింహ స్వామి స్వయం గెలిచిండు. ఆ శాంతి కోసం కోపం తట్టుకోలేక ఆంజనేయ స్వామి
ప్రతిష్ట చేసిర్రు ఆయన ఓపెన్ ధర ఆపడానికి. ఇప్పుడు అది మీరు చేస్తాము అంటే గాన మేము మేము ఎందుకు సినాన్న వెంకటన్న మేము అందరం కూడా వస్తాము. ఏబీపీ పిల్లలు వస్తారు, బీజేవైఎం అందరం యూత్ 100-200 మంది రమ్మన్నా వస్తాం, ఒక్క రోజులో చేసిపోతాం. మీరు దానికి టైం కేటాయించి ఓకే గ్రామస్తులు అందరూ ఒకటై చేద్దాం టెంపుల్ గురించి అని మీరు అనుకుంటే దాన్ని బట్టి చేద్దాం. ఇప్పుడు మామూలుగా ఈ టెంపుల్స్లలో ఇప్పుడు అయ్యగారు ఉన్నారు కదా, ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు అంటే ఈ గుడి గంట ఎందుకు, ప్రదక్షిణలు ఎందుకు ఇట్లా అడిగినప్పుడు చెప్తారా? మామూలుగా చెప్తాడు కానీ నేను తెలియదు. మన యూపీ ఇక్కడ తెలుగు రాదా? తెలుగు రాదు. అదే वैष्णवी स्वस्तिनो बृहस्पतिर्दधातु। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये श्री नमः। ओम भूर्भुवः श्री महालक्ष्म्यै नमः। జై శ్రీరామ్.
ప్రజెంట్గా నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునంతల మండల్ మమిళ్ళపల్లి గ్రామంలో ఉన్నాం. నరసింహస్వామి చరిత్ర మొత్తం ఈ పుస్తకంలో ఉంది. మమిళ్ళపల్లిలో చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి ఇక్కడ ఉన్న బీజేపీ సోదరులను కలవడానికి వచ్చినాం. మనతో పాటు సాయిబాబు అన్నగారు అండ్ శేఖర్ అన్న. విలేజ్లో గ్రామ స్థాయిలో ఎక్కడున్నా సరే ఏ సమస్య ఉన్నా సరే మా దాకా తీసుకురండి. ఏ విధంగా అయినా సరే సమస్యలు ప్రజలకు ఏదన్నా వస్తే మన వంతుగా మనం ప్రయత్నం చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. బీజేపీలో ఈ మధ్య కాలంలో చాలామంది బీజేపీలోకి నాగర్ కర్నూలు జిల్లాలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరం కూడా అదే ప్రయత్నం చేస్తూ స్టెప్ బై స్టెప్ మనం అందరం యూనిటీగా ఉంటుందంటే చాలా సమస్యలు బయటకు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఒక యూనిటీ అవ్వడానికి చాలామంది యూత్లో ఏముంటుందంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వస్తారు, మాకు ఏదైనా జరిగితే ఎవరు వస్తారు అన్న చిన్న డౌట్స్ ఉంటాయి. మీకు ఏదైనా జరిగినా ఏదైనా ఉన్నా కూడా మీకు సపోర్టింగ్గా మేమంతా ఉంటాం. లోకల్లో ఉన్న యూత్ నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడైనా సరే ఏ సమస్య అయినా సరే ఉంది అంటే ఖచ్చితంగా మీకు సపోర్టింగ్గా మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఉంటాం కూడా. ఫస్ట్ మా దాకా అయితే సమస్య తీసుకొస్తేనంటే దాన్ని ఎలా పరిష్కరించాలన్నది మా ప్రయత్నంలో మా తెలివికి తగ్గట్టుగా మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఏ సమస్య వచ్చినా మా దాకా తీసుకొస్తే గాన అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా మన శ్రీనాన్న మరికల్ దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒకటి కోడిదూళ్ళని ఆపిండు. మామూలుగా ఆపి దాన్ని పరిష్కరించి సానుకూలంగా చేసిండు. అంటే చాలా విషయాల మీద ఫైట్ చేయడానికి చాలామంది సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా సమస్యలు మా దాకా తీసుకొస్తే ఖచ్చితంగా మీకు మేము సపోర్టింగ్గా ఉంటాం. జై శ్రీరామ్. నా పేరు సాయిబాబు. ఇక్కడ మన బీజేపీ బూత్ అధ్యక్షుని మన పార్టీకి ఇక్కడ ఒకటే మా సమస్య ఏంది ఊళ్ళలోనా చిన్న వెంకటేశ్వర వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళది ఒకటే కోరుకునేది ఊళ్ళలో గ్రామ స్థాయిలలో ఏడైనా యూత్ కమిటీ కావాలి. ఊళ్ళో ఏదన్నా ఏ విషయం చిన్న విషయం జరిగినా సరే ఏదైనా కానీ ఏ పార్టీకే ఆ పార్టీ ఈ పార్టీకి అతీతంగా కాకుండా ఏ పార్టీ అయినా ఆ పార్టీ మన పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు ముందుకుండి నడవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ అందరికీ పనులు కావాలి మన కాబట్టి అదే మేము ఎక్కువ ఊర్లలో కోరుకున్న ప్రజలు కలిసిమెలిసి ఉంటేనే మనం అంతా ఈ పార్టీ ఏమంటే వర్గాలు వచ్చి వాళ్ళకి ఆ పనులని ఈ పని అనకుండా మనకి ఈ పార్టీ కాబట్టి ఏదన్నా చిన్న విషయం జరిగిందంటే వాళ్ళకి సమస్య వచ్చినా సమస్యపై కొట్లాడి వాళ్ళకి సమస్య ప్రాబ్లం ఉంటే చేయాలి. అంతే మనకు మర్చిపోకుండా మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. అదొకటి. ఏ పార్టీలైనా సరే, ఇప్పుడు నేను బీజేపీ అంటారు అన్న వేరే పార్టీలు ఏ పార్టీ అయినా ఎవరైనా ఉండొచ్చు, కానీ వచ్చే వరకు హిందుత్వం కాడికి వచ్చే వరకు వాళ్ళు మనం అందరం ఒకటే. అరే నా కోసం నా ఇంటికాడ ఇబ్బంది పడ్డం అనేది ఒకటి తెచ్చుకుంటే మన హిందుత్వాన్ని మనం కాపాడుకున్నట్టు మన ఇప్పుడు హిందుత్వాన్ని కాపాడుతుందంటే మన అమ్మనాలని మన తాతలు మనం కాపాడుకున్నట్లే. ఇప్పుడు అది మర్చిపోయినామంటే మన అమ్మనాలను కూడా మనం మర్చిపోయినట్లయితుంది. దాంట్లో బట్టి అన్నోళ్ళు కూడా ఏం చెప్తారు, అన్న కూడా శేఖర్ అన్న కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మనం ఒకటే ఏ దాంట్లో ఏమున్నా కూడా ఖచ్చితంగా నువ్వు రాజకీయంగా ఏ పార్టీలన్నా నీ ఉద్దేశంతో ఏ పార్టీలన్నా ఎవరైనా ఉండొచ్చు, కానీ హిందుత్వం కానీ గుడి కాడికి వచ్చే వరకు ఏ దానిలో ఉన్నా కూడా గుడిని డెవలప్ కానీ ఇప్పుడు చేసే వరకు బాగానే ఉంది. ఇంతమందికి ఉన్న ఈయన అధ్యక్షుడు ఇప్పుడు వీళ్ళ ఉన్నాడు కదా చైర్మన్ సాబ్ కూడా బాగుంది. లోపల ఇప్పుడు డెవలప్ కూడా బాగుంది. అంతా అట్లే అందరం కలిసికట్టుగా అందులో ఉండి ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇంకా దీన్ని పురాతన గుడి కాబట్టి ఇలాంటి గుడి దొరకడం చాలా అరుదు. ఇది మన తెలంగాణలో ఉండడం కూడా దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అతి పురాతనమైన టెంపుల్ మహిళపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. హిందూ బంధువులందరికీ కూడా కోరుతున్నా, సమస్య ఏదైనా మా వంతు దగ్గర తీసుకురండి, ఖచ్చితంగా మేము సపోర్టెడ్గా ఉంటాము. మన హిందూ ధర్మం గుళ్ళు గోపురాల కోసం చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తున్నాము గుళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి శుభ్రం చేయడానికి మన టీం అందుబాటులో ఉంటుంది. మీరు కూడా మాకు సమాచారం ఇస్తే మేము ఎక్కడైనా సరే మన నార్కల్ జిల్లాలో ఎక్కడ ఉన్న పురాతన టెంపుల్ శిథిలావస్థలో ఉంటే దాని పునరుద్ధరణ లేదంటే చిన్న ఇప్పుడు ఉంది పక్కన మైలపల్లి చిన్నది ఉంది, చెరువు ఉంది, అది చాలా శిథిలావస్థ ఉంది. దాన్ని శుభ్రం చేయడానికి మేము కూడా మా టీం కూడా ముందుకు వస్తుంది. మీరు కూడా గ్రామస్తులు సహకరిస్తే ఇలాంటివన్నీ ముందుకు వస్తాయి. ఇలా పురాతన టెంపుల్ను మనం శుభ్రపరచుకోవాలి. మన హిందూ ధర్మాన్ని మనందరం కాపాడుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.